సో మీరు అన్న ఆ అంటే వ్యక్తులుగానే మీకు వాళ్ళు తెలుసు అన్నప్పుడు, సో అదే వ్యక్తి వైఎస్ జగన్ నుంచి వాళ్ళ మదరు విజయమ్మ గారు కానీ, అలాగే సిస్టర్ షర్మిల గారు కానీ దూరం జరగటానికి తను వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ తెలంగాణలో పార్టీ సొంతంగా పార్టీ పెట్టడాన్ని, దాన్ని అవి ఎప్పుడు మీరు పరిగణలోకి తీసుకోలేదు? అవన్నీ సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి మీరు చెప్పిన టాపిక్స్. అంటే నేను మీరు ఆ రోజు అడిగినప్పుడు నేను మీకు అదే ప్రశ్న వేశాను, ఈ క్యారెక్టర్లు ఉంటాయి విజయమ్మ ఎలా చూపిస్తున్నారు అంటే ఎంతవరకు చూపించాలో అంతవరకు అంతే, కరెక్ట్. అదే ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక 2 పాటలు కలిపి 4 గంటలు అనుకున్నా కూడా మీరు ఒక 15 ఏళ్ళ సినిమా, 15 ఏళ్ళు జరిగిన జీవితంలో ఎన్నో ఇన్సిడెంట్లు ఉంటాయి, ఏదో కారణాలు ఉంటాయి, అవన్నీ మీరు చూపించలేరు. అవును. సో నేను ఏ కాన్సెప్ట్ ఎంచుకున్నానో దానికి ఉంటుంది. అవును, అసలు ఆ పాత్రలు అంతవరకు డిజైన్ చేసుకోవడం కానీ, సో మీరు అనుకున్నటువంటి ఏ పాత్రలను అయితే డిజైన్ చేశారు, ఏ క్యారెక్టర్స్ని, దానికి తగ్గట్టుగా ఈ క్యాస్టింగ్ విషయంలో కరెక్ట్గా అన్ని కుదిరి అనుకుంటున్నారా? ఇంకా బెటర్ చాయిస్లు ఏమన్నా? నేను బిలీవ్ చేసేది రియలిస్టిక్ ఫిలిమ్స్లో ఎప్పుడు నిజం లైఫ్ క్యారెక్టర్స్కి సాధ్యమైన దగ్గరలో ఉండాలనేది నేను బిలీవ్ చేస్తాను. అన్ని సినిమాలు అది నేను చేసింది, వీరప్పన్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు. అదే మీరు ఇదివరకు తీసినటువంటి సినిమాలు చూస్తే అచ్చం పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ సినిమాలో అలాంటి మనిషిని తీసుకొచ్చారు, సిబిఎన్ని అలాగే. ఇప్పుడు ఈ సినిమాలు చూస్తే కూడా భారతి గారి లాగా అనిపించే ఆ యాక్టర్ దొరికారు మీకు. కాకపోతే అజ్మల్ ఎంతవరకు న్యాయం చేశాడు, అతను ఆ ఫీచర్స్ దగ్గరగా లేవే అని. ఇప్పుడు ఆబ్వియస్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నియరెస్ట్ పాసిబుల్ నేను తీసుకున్నాను, దాని తర్వాత ఇట్ విల్ డిపెండ్ అపాన్ వాట్ ది ఆడియన్స్ థింక్. అదే. సో అజ్మల్కి ఈ సినిమా తనకి ఒక యాక్టర్గా మీలో ఆ క్యాపబిలిటీస్ ఏం కనిపించాయి మీకు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్మల్ కోసం తీయట్లేదు సినిమా. నేను తీసుకున్న సబ్జెక్ట్ మ్యాటర్ ఒక క్యారెక్టర్కి తన పర్ఫార్మెన్స్ వైజ్గా, తన లుక్ వైజ్గా ఎంత దగ్గర పోలిక ఉంది అది ఒకటే నేను చూస్తాను. ఓకే, కొన్ని దొరకచ్చు, కొన్ని దొరకపోవచ్చు. అలాగే ఇప్పుడు ఎన్టీ రామారావు లక్ష్మీ ఎన్టీఆర్లో లక్ష్మీపార్వతి లాగే ఉన్న ఒక యాక్టర్ దొరకలేదు. అప్పుడు నేను కాస్ట్ చేసిన కన్నడ యాక్టర్స్ లక్ష్మీపార్వతి గారి మొక్కలకి ఏమి ఉండవు. యజ్ఞేష్ శెట్టి, ఎన్టీ రామారావు గారికి కొంచెం దగ్గర ఎవరో దొరికారు. అలాగా డిపెండ్స్. సో అంటే ఇతన్ని మనం హీరోగానే చూసుకోవచ్చు, ఈ సినిమాలో అతను హీరోగానే కనిపిస్తాడా? ఇప్పుడు రియల్ లైఫ్లో హీరోస్ అని ఉండరు, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్లో అక్కడ ఉన్న జరుగుతున్న డ్రామా బట్టి ఆడియన్స్ థియేటర్లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఎవరు హీరో ఎవరు. అదే అంటే మీరు ఏ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి సినిమా తీసి ఉంటారు అని నేనే అనుకోవచ్చు. పర్స్పెక్టివ్ నా పర్స్పెక్టివ్ అంతే. అందుకని ఒక డైరెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచే ఉంటుంది. సివిఎన్ మీద నా ఇంప్రెషన్ ఏంటి, జగన్ మీద నా ఇంప్రెషన్ ఏంటి, పవన్ కళ్యాణ్, అప్పుడు నా ఇంప్రెషన్ అవుతుంది. ఓకే, నా పర్స్పెక్టివ్ లో వాళ్ళు. అది చిరంజీవి గారు ఎందుకు వచ్చారు దీంట్లోకి? అది మీ సినిమా చూడాలి. అంతేనా? అంటే ఆయన కూడా ఈ సినిమాలో ఒక మేజర్ రోల్ గానే ఉంటుంది చిరంజీవి గారు. మేజర్ మైనర్ అని చెప్పలేను, బట్ ఈజ్ ఇంపార్టెంట్. రామ్ గోపాల్ వర్మ గారికి మిగతా అంటే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు, మిగతా మనుషుల్లాగా రామ్ గోపాల్ వర్మకి ఎమోషన్స్ ఉండవా, ఆయనకు బాధ కలగదా, ఎందుకు మనుషుల్ని కొంతమందిని ఇట్లా బాధ పెడుతుంటాడు తన ట్వీట్స్ ద్వారా, సో ఆయనకి రాగద్వేషాలు ఉంటాయి, అసలు మానవత్వం ఉండదా, ఇలాంటి 2 డిఫరెంట్ పాయింట్స్ అండి. పొద్దున్న లేగిస్తే రాత్రి పడుకునే వరకు మనం చేసేది కేవలం అవతల మీద కామెంట్ చేయడం. ముఖ్యంగా పొలిటికల్ వాళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు, వాళ్ళు తెలియదు. పొలిటికల్ లైమ్ లైట్ లో ఉంటారు కాబట్టి తెలుస్తుంది. ఈ పార్టీ వాడు ఆయన తిడతారు, ఆ పార్టీ వాడు ఈయన తిడతారు, ఈ లీడర్ వాడిని అంటాడు, వాడు అసెంబ్లీలో కూడా కొట్టుకుంటా ఉంటాడు, మీరు చూసారు. అప్పుడు మధ్య రామ్ గోపాల్ ఇప్పుడు అది వాళ్ళ దాంతో చేస్తే నాకు చాలా మైల్డ్, ఆల్మోస్ట్ అన్నోటిసబుల్ థింగ్ అనుకున్నా. ఇది ఒక పాయింట్. ఎమోషన్స్ నాకు డెఫినెట్గా ఉండవు. నేను అరవను కరవను, పళ్ళు రాలు పడతా నేను అన్ను. బికాజ్ ఐ బిలీవ్ ఎవ్రీబడి యాక్ట్స్ ఫ్రమ్ దేర్ సర్కమ్స్టాన్సెస్. అప్పుడు నేను ఒక వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ లాగా వైల్డ్ యానిమల్స్ స్టడీ చేస్తాను. దట్ ఈస్ వాట్ మై థింగ్ ఇస్. సో ఐఎమ్ ఏ పొలిటికల్ సైకాలజిస్ట్, ఐఎమ్ నాట్ ఏ పొలిటికల్ గై. ఓకే, అంటే రాగద్వేషాల గురించి మాట్లాడుతున్నాను. ఈ దేనికి మిమ్మల్ని ఎవరైనా కొంచెం అఫెండ్ చేస్తే బాధపడ్డా అసలు అఫెండే కాదా? దేనికి అఫెండ్? ఎందుకంటే see the whole point of nature, అది దాం ఉంటుంది, కొడుతుంది, లేకపోతే కోతి ఏదో జుట్టు పీకుతుంది, లేకపోతే ఏదో అన్ని రకాల జీవులకి కోవిడ్ వస్తుంది, మన లోపలికి వెళ్ళి చంపేస్తుంది. అన్ని రకాల జీవుల్లో పాటు మనం కూడా ఉన్నాం. ఓకే, సో అప్పుడు ఎవడో నన్ను ట్రోల్ చేసాడని దావనని కుట్టింది దానికి, దావనని కుడితే నా దగ్గర ఉండి కొంచెం దానిలో తీసేస్తాను.
అవును. దోమ మీద కోపం తెచ్చుకుంటారా? ఎందుకంటే దోమ పురుతుంది, అది దాని లైఫ్ కాకపోతే మనం యథాలాపంగా మనం దాన్ని చంపడానికి చూస్తాం కదా, ఏం ఎమోషన్ లేకుండా. అది నేను చెప్పేది. ఆ ఇరిటెంట్కి కొన్ని చేయొచ్చు, కొన్ని చేయలేం. కుక్కలు అరుస్తున్నాయి రాత్రి, దాన్ని ఏం చేయలేను, చచ్చినట్టు ఆటి అరుపులు ఎంట ఉండాలి. ఓకే. ఇంకొకటి ఏదో అవుతుంది, ఏదో సంథింగ్, ఒక లారీ వచ్చి నేను కారులో ఉండి గుద్దేస్తుంది, చేస్తాం అంతే. సో మీకు బలం లేకపోవటం అనేది ఎవ్రీబడి విల్ హ్యావ్ దోస్ డిఫరెన్సెస్. మీరు ఏది కంట్రోల్, కానీ వీటి దేంట్లోనే కూడా నేను నా ఎమోషన్ పెట్టను. అరే నన్ను ఇలా అంటాడు, నేను ఇలా అంటానా, నేను పెట్టను. ఇది మొదటి నుంచి ఈ ఐడియాలజీ మీకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికే I always was like this because of my very heavy reading habits, because of my బుక్స్ అని చదివినప్పుడు మీకు ఎక్కడో చోట మీరు అన్ని వ్యూ పాయింట్స్ లో వరల్డ్ ని స్టడీ చేసినప్పుడు ఏ ఒక్క వ్యూ పాయింట్ కి మీరు కరెస్పాండ్ అవ్వాలి. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనే దాంట్లో కూడా మనం టైమింగ్. ఇప్పుడు మనుషులు మన ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఒక చిరత పులి ఒక జంక వెనకాల వెళ్ళింది అనుకోండి, పరిగెడతాం, అరే పాపం మనం జాలేస్తూ ఉంటుంది జంక మీద, అది వెళ్ళి చంపేస్తుంది, అరే అని అనుకుంటాం. కొంతసేపటికి హైనాస్ వచ్చి చిరతపులిని తరిమేస్తే మళ్ళీ చిరతపులిని జాలేస్తుంది. అంత వేరియేషన్ ఉంటుంది మన ఎమోషన్స్ కి, కన్సిస్టెన్సీ అని ఉండదు. ఓన్లీ థింగ్ దేనికి ఉంటుంది అంటే లాజిక్ ఉంటుంది, రేషనాలిటీ ఉంటుంది. సో నేను నా లైఫ్, నేను బతికే విధానం అంతా రేషనాలిటీ మీద బతుకుతాను. ఓకే. సో అంటే మిగతా వాళ్ళ మీద అంటే మీ ప్రభావం కొంతమంది పడుతుంది, అండ్ మీకున్నంత ఐడియాలజీ వాళ్ళకు ఉండదు, దాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కానీ మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చూస్తే మీ ఫాలోవర్స్ కూడా చాలా సోషల్ మీడియాలో ఎక్కువ, వాళ్ళకి సగం నాలెడ్జ్ తోటి మిమ్మల్ని ఫాలో అయ్యి, సో ఆయన ఆర్జీవి గారు ఇలా వాళ్ళు చేసే బిగ్గెస్ట్ తప్పు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవ్వటం అనేది తప్పు ఎవరినైనా సరే. ఇప్పుడు నేను నా యంగర్ డేస్ లో కాల్ మార్క్స్ మేనిఫెస్టో అండ్ దస్ క్యాపిటల్ ఒక పర్టికులర్ టైంలో ఐ బిలీవ్ దట్ ఐన్ ర్యాండ్ అనే ఆపోజిట్ ఫిలాసఫీ ఉంది, నీషే. ఇప్పుడు ఏంటి ఇంతమంది చదివినప్పుడు ఈ వ్యూ పాయింట్స్ అన్ని వచ్చినప్పుడు వాళ్ళలోంచి మీకున్న పరిస్థితిలో, మీకున్న ఆలోచనలో, మీకున్న ఐక్యూ లెవెల్లో, మీకున్న అంబిషన్ కి అన్వయించుకొని మీరు మీ ఓన్ ఫిలాసఫీ తీసుకోవాలి. అది నేను చేసింది. ఎవరిని ఫాలో అవ్వలేదు, వాళ్ళ నుంచి తీసుకున్నా, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని ఒక బాటిల్లో వేసి దాని మసాలా మిక్స్ చేసాను. దట్ ఈస్ వాట్ ఐ కాల్ రామయిజం. అప్పుడు రామయిజం ఫాలో అవుతానంటే అది ఇట్ ఈస్ డిఫీటింగ్ ద హోల్ పర్పస్ ఓన్లీ. ఎందుకంటే ఇద్దరు మనుషులు కూడా ఒకలాగా ఆలోచించారు, ఒకలాగా ఫీల్ అవ్వరు. వాళ్ళు పుట్టిన వాతావరణం, వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళు ఏం పుస్తకాలు చదివారు, వాళ్ళు ఎలాంటి మనుషులు తోటి ఇంటరాక్ట్ చేశారు, ఇవన్నీ కలిపి మీకు ఒక పర్సనాలిటీ తయారవుతుంది. అప్పుడు మీరు ఒకరిని ఫాలో అవుతే ఏంటి అంటే, నాకు అనేది వ్యక్తిత్వం లేదు అందుకని నేను ఫాలో అవుతున్నాను అంట. ఓకే. సో వాళ్ళకి మేకలకి ఏమి తేడా ఉండదు. మేకల్ లాంటి వాళ్ళే అంటారు. ఎవరిని ఫాలో అయినా, నన్ను కానీ ఎవరిని కానీ, వాళ్ళకి ఇండివిజువాలిటీ అనేది ఉండదు. ఓకే. రాము నుంచి తీసుకుంటున్నా, సుబ్బారావు నుంచి అది తీసుకుంటున్నా, అప్పారావు నుంచి ఇంకోటి తీసుకుంటున్నా అనే వాళ్ళు రియల్ ఇండివిజువల్స్ ఉంటారు. ఓకే.